చంద్రబాబు రాకతో ఏపీ ప్రజలకు జగన్ పీడ వదిలిందని మంత్రి నారాయణ అన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ప్రజలకు దినదిన గండంగా ఉండేదన్నారు. సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పొడిచి అరాచకపు పాలన చేశాడంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మహేష్ ఫేస్ టు ఫేస్. మాజీ సీఎం జగన్ రాబోయే జూన్ నెలలో 4వ తేదీన వెన్నుపోటు దినం నిర్వహిస్తామని టీడీపీ కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని రకరకాల అసత్య ప్రచారాలు సాగిస్తున్న నేపథ్యంలో దీనిపైన టీడీపీ శ్రేణులే కాదు కూటమి శ్రేణులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా సీరియస్ అవుతున్నారు. మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వారు ఏమంటారు సార్ దీని మీద అసత్య ప్రచారాలు? అసలు వెన్నుపోటు అంటే దానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తల్లికి చెల్లికి వెన్నుపోటు పడిసిన వ్యక్తి అతను వెన్నుపోటు అనే మాటని అసలు ఆ పదాన్ని ఎత్తే అర్హత అతనికి లేదు. అతను చేసిన అరాచక పాలన, అతను పెట్టిన ప్రజల కష్టాలు, భయభ్రాంతులు రాష్ట్రం అంతా నిద్ర ఉదయాన్నే లేస్తాయి. ఈ రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలు ఉదయం లేయంగానే ఏ న్యూస్ ఉంటామా అనే ఒక భయభ్రాంతులతో ఉండేవాళ్ళు. ఎవరిని అరెస్టా, తెల్లవారు 5 గంటలకి పోలీసు వాళ్ళు ఎవరు గోడ దూకిపోయి ఎవరిని అరెస్ట్ చేశారా, ఇలాంటి రోడ్లో పోతుంటే పట్టుకొని ఎవరిని అరెస్ట్ చేసి, ఇలా ఒక భయభ్రాంతులుగా ఉండేది. అటువంటిది లేకుండా ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని సుపరిపాలనగా ప్రజలు ప్రశాంతంగా ఉండేది పరిపాలిస్తున్నారు.